నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. నెల్లూరు నగరం యొక్క ప్రాముఖ్యత, విశిష్టతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నగరం, జిల్లా కేంద్రం. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఉంది. నగరానికి పడమట గణపతి రుద్రదేవుడు తవ్వించిన నెల్లూరు చెరువు ఉంది. చెరువు గట్టు పైన నెలలోరే గ్రామ దేవత ఇరుకాలమ్మ గుడి ఉంది. ఇరుకాలమ్మను జైన శాసన దేవతగా చరిత్రకారులు గుర్తించారు. భారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులలో ఒకడైన తిక్కన సోమయాజి ఈ ప్రాంతంలో నివసించాడు. నెల్లూరు నగరానికి పేరు ఉత్పత్తి ఎలా వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. విక్రసింహ మహావీర మనమసిద్ధి మహారాజు సింహపురి రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించారు. మనమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తిలో విలసిల్లేది. వరికి అప్పటి వాడుకలో గల తమిళ భాషలో నెల్ అంటారు. కావున నెల్లూరు అని పేరు వచ్చింది. ఇది కాలక్రమంలో నెల్లూరుగా రూపాంతరం చెందింది. పల్లవరాజుల చిహ్నం సింహం కనుక విక్రమసింహుని కాలంలో సింహపురి రాజధానిగా ఉన్నందున ఈ ఊరిని విక్రమసింహపురి అని కూడా అంటారు. రెండు పేర్లు శాసనాలలో ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్నాయి. ఇంకో కథనం ప్రకారం నెల్లూరు పట్టణమందు శ్రీ మూలస్థానేశ్వర ఆలయాన్ని ఆంధ్రరెడ్డి పాలకుడైన ముక్కంటి రెడ్డి రాజు గారు కట్టించారట. ఆ రాజుకి ఒకనాడు కలలో పరమశివుడు కనిపించి, రాజా, నేను ఈ ప్రాంతంలో ఉన్న ఉసిరిక చెట్టు మూలన వెలసి ఉన్నాను. నేను ఇప్పుడు భక్త కోటిని రక్షించుటకు రాదలచాను కనుక అచట నాకొక ఆలయమును కట్టించు అని ఆజ్ఞాపించాడట. మరుసటి రోజు ఉదయమే ఆ రాజు ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్లి పరిశీలించి చూడగా అచట లింగాకృతిలో వృక్ష మూలమున పరమేశ్వరుడు కనిపించాడట. ఆనందంతో ఆ రాజు వెంటనే ఆలయాన్ని కట్టించి అందులో ఆ శివలింగంను ప్రతిష్ఠింపజేసి భక్తి ప్రసన్నలతో ఆరాధించాడట. ఉసిరి చెట్టును తమిళమున నెల్లి అని అంటారు. కావున ఆ నెల్లి పేరు మీదుగానే అచట వెలిసిన గ్రామం నెల్లూరు అయింది. ఇంకొక కథనం ప్రకారం వేసాలమారు అనే వర్తకుడిని నెల్లూరు నిర్మాతగా చెబుతారు. ఇతని వార్తక వస్త్రాలు దోచుకోబడి చెప్పుకునే అధికారి లేక ఒక బావి వద్ద కొరడా పట్టుకొని అక్కడ నీళ్లు తోడుకునే వారి దగ్గర నుంచి సుంకం వసూలు చేసేవాడు. ఇది తెలిసిన అప్పటి గోల్కొండ రాజు అతనిని పిలిచి విచారిస్తే రాజు దృష్టికి రావడం కోసం తాను ఈ పని చేశాను అని వసూలు చేసిన 3 లక్షల పన్నులు రాజుకి ఇస్తే ఆ రాజు వేసాలమారు నడవడికను మెచ్చి నెల్లూరు అధికారిగా నియమించి వసూలు చేసిన ధనముతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయమని చెప్పాడట. నెల్లూరు నగర యొక్క చరిత్రను చూద్దాం. పూర్వం పెన్నా నది, ఇప్పుడు రంగనాయకుల గుడి పడమటిన ఎగువ రెండుగా చీలి ఈ ప్రదేశం అంతా ఒక అంతర్వేదికగా చేసినట్లుగా కనబడుచున్నది. సైరనారాయణ స్వాములు వెలిసి ఉన్న శ్రీరంగం, శ్రీరంగపట్టణం మొదలైనవన్నీ ఇటు ఏటిపాయల నది ఒడ్డునే ఉన్నాయి. ఇక్కడి సంతరేవు, చాటుప్రక హరిహర రాధాలయం ఇక్కడ చోటని చరిత్రకారుల అభిప్రాయం. ఈ స్వామిని తిక్కన, నాచన సోమనులు ఆరాధించారు. పెన్నా నది పూర్వం ఇక్కడిని ఇంకొక పాయగా చీలి చిత్రకూటం, ఇసుకడొంక, జేమ్స్ గార్డెన్, ఉదయగిరి వారి తోట, నవలాకుల తోట, లక్షల ఫల వృక్షాలను ఇచ్చట నెల్లూరు సర్వేపల్లి నవాబులు పెంచారట. తూర్పుగా పారి కొత్తూరు, ఇందుకూరుపేట మడుగులై క్రింద మొత్తెలు అనే కూడలి చోట శాఖలుగా కలిసి సముద్రంలో సంగమించింది. దీనిని భౌగోళిక ఆధారాలున్నాయి. ఈ ఏటిపాయ పేరుకొని పోతూ వచ్చి ఎప్పుడు పూర్తిగా పేరుకుపోయిందో చెప్పలేరు. ఈ పూడుకుపోయిన శాఖను వృద్ధ పినాకిని అని అంటారు. కవిత్రయంలో ఒకరైన తిక్కన మహాభారతంలో 15 పర్వాలు ఈ ప్రదేశంలోనే రచించినట్లుగా చెబుతారు. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ విశ్వవిద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఆ నగరంలోని మూలాపేట ప్రాంతము అత్యంత పురాతనమైన ప్రసిద్ధి కలిగి ఉంది. నెల్లూరులో టౌన్ హాలు, శిశు వైద్యశాల నిర్మాణం చేసిన రేబాల లక్ష్మీ నరసారెడ్డి, మొదటి కళాశాల నిర్మాణం చేసిన వెంకటగిరి రాజు ముఖ్య దాతలు. జనగణన విషయాలు. 2011 జనగణన ప్రకారం నెల్లూరు జనాభా సుమారు 6 లక్షలు. వాతావరణం. ఉమ్మడి జిల్లాలో వేసవి అత్యధిక ఉష్ణోగ్రత 36 నుంచి 46 సెంటీగ్రేడ్, శీతాకాల అత్యల్ప ఉష్ణోగ్రత 23 నుంచి 25 సెంటీగ్రేడ్. నైరుతి ఋతుపవనాల వర్షపాతం 700 నుంచి 1000 మిల్లీమీటర్లు. నెల్లూరు తరచూ ఆయా కాలాలలో కరువునకు, వరదకు గురి కావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. పరిపాలన. నెల్లూరు నగర పాలక సంస్థ నగర పరిపాలన నిర్వహిస్తుంది. నగర పరిధిలో కలిసిన గ్రామాలు కొమరిక, రావూరు, తున్నూరు, కృష్ణపట్టణం, మైపాడు. రవాణా సౌకర్యాలు. ఇది చెన్నై కోల్కతా జాతీయ రహదారి NH16 మీద చెన్నై ఒంగోళ్ల మధ్య ఉంది.
నెల్లూరు నగరం, గూడూరు, విజయవాడ రైలు మార్గంలో ప్రధాన స్టేషన్లు. నెల్లూరు పాత పేరైన సింహపురి పేరు మీద సింహపురి ఎక్స్ప్రెస్ అనే సూపర్ ఫాస్ట్ రైలు గూడూరు, సికింద్రాబాద్ ల మధ్య నడుస్తుంది. విద్యా సౌకర్యాలు: విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, వెంకటగిరి రాజా కళాశాల, దొడ్ల కౌసల్యమ్మ మహిళా డిగ్రీ కళాశాల, శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాల, కామిశెట్టి ఆదిశేషయ్య ప్రభుత్వ జూనియర్ కాలేజ్, నారాయణ ఇంజనీరింగ్ కళాశాల. ఆర్థిక స్థితిగతులు: పరిశ్రమలు: బంగాళాఖాతపు తీరం వెంట చేపలు, రొయ్యల పెంపకానికి నెల్లూరు చాలా ప్రసిద్ధి. ఆప్రతం ఉత్పత్తిలో అగ్రగామి. పింగాణి, నుడి ఇనుము, జిప్సం, సున్నప్రాయి నిధులున్నాయి. జిల్లాలో ట్రేడింగ్ రైసు మిల్లులు, నాన్ ట్రేడింగ్ రైసు మిల్లులు, షుగర్ మిల్లులు ఉన్నాయి. బ్యాంకులు: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు నెల్లూరులో 15 శాఖలు ఉన్నాయి. సంస్కృతి: పండుగలు, ఉత్సవాలు. మహాశివరాత్రి శివునికి అంకితమైన పండుగ. నవరాత్రి 10 రోజులు హిందూ పండుగ. ఇక్కడ దుర్గాదేవిని పూజిస్తారు. దీపావళి దీపాల పండుగ. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ, విస్తృతంగా జరుపుకునే పండుగ. సంక్రాంతి సంక్రాంతిలో భాగంగా జరుపుకునే భోగి పిల్లలు, పెద్దలు సంతోషంగా జరుపుకుంటారు. రొట్టెల పండుగ. మొహరం పర్వదినాల్లో హిందూ, ముస్లిం ప్రజలు కలిసి నెల్లూరు చెరువు సమీపంలో బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోరికలు కోరుతూ, నెరవేరిన కోరికల కోసం మొక్కులు తెరుచుకుంటూ రెట్టలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. 1930లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతుంది. వంటలు: నెల్లూరు చేపల పులుసు, మలై కాజా. ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు: శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి ఆలయం. ఇది ప్రపంచంలోనే ఉన్న 3 రంగనాథ స్వామి దేవాలయాల్లో ఒకటి. శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు పురాతన ఆలయం. వేణుగోపాల స్వామి ఆలయం, మూలాపేట. శ్రీ ధర్మరాజ స్వామి ఆలయం, నెల్లూరు. శ్రీ వేదాంత దేశిక్ ఆలయం, రంగనాయకుల కోట. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, దర్గామిట్ట, బారా షహీద్ దర్గా, నెల్లూరు. శ్రీ సాయిబాబా మందిరం, స్వతంత్ర పార్క్ పక్కన. మస్తానయ్య దర్గా, నెల్లూరు. శ్రీ అయ్యప్ప స్వామి గుడి, దర్గామిట్ట, నిప్పో ఫ్యాక్టరీ సమీపంలో. ఈశ్వరాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, ఉస్మాన్ సాహెబ్ పేట, నెల్లూరు. శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవాలయం, మూలాపేట, నెల్లూరు. ఇతర విశేషాలు: ఎంజీబీ మాల్ మల్టీప్లెక్స్ 5 ప్రదర్శన తెరలు కలిగి ఉంది. నెల్లూరు జిల్లా తీరం వెంట బకింగ్హామ్ కాలువ ఉంది. పెన్నా నుంచి సర్వేపల్లి చెరువు కాలువ ఉంది. ప్రముఖులు: శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి. హాస్య నటువులు: టి రమణారెడ్డి, రావు బహదూర్, రేనాల లక్ష్మీ నరసారెడ్డి. టౌన్ హాల్ నిర్మాత: రేవాల లక్ష్మీ నరసారెడ్డి జూనియర్, మాజీ పార్లమెంటు సభ్యుడు. బెజవాడ గోపాలరెడ్డి. విద్యాదాత: వాకాటి సంజీవ శెట్టి, వైవి రావు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ, వాణిశ్రీ, పొంగూరు నారాయణ, పి పుల్లమ్మ, కుడుముల పద్మశ్రీ, అశ్విని, శివకుల ఉపేంద్ర, పరిపూర్ణానంద స్వామి, వెన్నకంటి సుబ్బారావు, యోగి రామయ్య. శిరోభూషణం వెంకట కృష్ణాచార్యులు. రంగస్థల నటులు, ఉపాధ్యాయులు. మూలాలు: కొరడా పట్టుకుని బావి సుంకం వసూలు చేసిన వేసాలమారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.